సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది వాతావరణం? దుమ్ము లేచిపోయింది కదా. దమ్ము చూపించడం దుమ్ము లేచిపోవడం కాదు. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే జరిగింది. ఊడ్చి పారేయటం జరిగింది. ఎల్లో సింహం జూలు విదిలించింది, భీకరంగా గర్జన చేసింది. ఆ గర్జన తాలూకు వైబ్రేషన్ కి ఆపోజిట్ ఊడ్చి పెట్టుకుపోయింది. ఎల్లో కూటమి, అదే ఎన్డీఏ కూటమి తొడగొడతది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సునామీ లాగా విరుచుకు పడుద్ది, తుడిచిపెట్టేస్తుంది ఆపోజిట్ ని అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌంటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి చూస్తే ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది, మంచి మెజారిటీతోనే, ఇంట్రెస్టింగ్ నెంబర్స్ తోనే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది అని అనుకోవడం జరిగింది. కౌంటింగ్ జరుగుతా ముందుకు వెళ్లే కొద్దీ అర్థమైన పరిస్థితి ఏమిటి అంటే వార్ వన్ సైడ్ అని. ఈ విషయాన్ని కూటమి పార్టీలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆపోజిట్ పార్టీ వైపు కూడా కొంత బలం ఉంది, దానికి సంబంధించి కూడా ప్రజల్లో కొంత పాజిటివ్ వేవ్ ఉందని అందరూ నమ్మారు. కూటమి పార్టీలు కూడా నమ్మాయి. అందుకనే మెజార్టీని పెద్దగా ఊహించుకోలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 130, 125 సీట్లు వస్తాయని మాత్రమే అంచనాలు వేసుకున్నారు. కానీ జరిగింది మాత్రం అనూహ్యం, కనిపించింది మాత్రం థ్రిల్లింగ్, బ్లాస్టింగ్ రిజల్ట్స్, అన్బిలీవబుల్ రిజల్ట్స్. అసలు సర్వేలు చేసిన వాళ్ళు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వాళ్ళు, మీడియా, చివరికి కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఈ రకమైన బీభత్సాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకున్నారు, కానీ ఇంత భారీ రేంజ్ లో ఉందని అయితే ఎవరు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం ఓడిపోవటానికి, ఘోరంగా ఓడిపోవటానికి రెండే స్ట్రాంగ్ రీజన్స్. ఒకటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, రెండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వ్యతిరేకత ఉంది. రూలింగ్ లో ఉన్న పార్టీకి ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటది. పోతే ఆ పార్టీ ఆ వ్యతిరేకతని చాలా తక్కువ అంచనా వేసింది. చెప్పినట్టుగా స్ట్రిక్ట్ గా పథకాలు అమలు చేశాం, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తారు, అదే మా ఓటు బ్యాంక్ అని చాలా స్ట్రాంగ్ గా నమ్మింది రూలింగ్ పార్టీ. ఎంత వ్యతిరేకత ఉన్నా పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఓటేస్తే చాలు, మెజారిటీ తగ్గిన ఎంచక్క గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవచ్చు అని రూలింగ్ లో ఉన్న పార్టీ గుడ్డిగా నమ్మింది, గుడ్డిగా స్ట్రాటజీని ఫాలో అయ్యింది. ఈ స్ట్రాటజీని నమ్ముకుని వాళ్ళ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోడ్లకి గొప్పగా పేరు వచ్చింది. అలాంటి రోడ్డు మీద చీకట్లో నడుస్తూ గుంటలో బొక్కబోర్లా పడింది రూలింగ్ పార్టీ. సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేయలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే నియర్లీ 40% ఉంది. ప్రభుత్వం నుండి పథకాలు తీసుకున్న వాళ్ళలో 70% ఓటేశారు ఆ పార్టీకి. పోతే కొంతమంది పథకాలు తీసుకున్న వాళ్ళలో కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. అలాగే జనరల్ గా కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎంప్లాయీస్ ఇప్పటి వరకు రూలింగ్ లో ఉన్న ప్రభుత్వం మీద ఎలాంటి అసంతృప్తితో ఉన్నారో తెలిసిన విషయమే. వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద నిలబడి కంప్లీట్ గా ఎగనెస్ట్ గానే ఓటేశారు. యువత అసంతృప్తితోనే ఉన్నారు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వాళ్ళందరూ అసహనంతోనే ఉన్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గానే ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మధ్య తరగతి ప్రజలు కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకతతోనే ఉన్నారు. అది కూడా వ్యతిరేక ఓటుగానే మారింది రూలింగ్ లో ఉన్న పార్టీకి. ఆ పార్టీ మీద వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే రకంగా ఉంది. కాకపోతే చూడండి, ఆ పార్టీకి ఆయువు పట్టైన రాయలసీమలో కూడా చాలా తక్కువగా సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లారిటీతోనే ఉంటారు, చాలా స్పష్టంగా ఉంటారు. ఇస్తే చప్పడు పాడుగా ఇస్తారు, కొడితే దెమ్మ తిరిగిపోయేట్టే కొడతారు. సైలెంట్ ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ నియర్లీ 85% ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ అంతలా పెరగటం గవర్నమెంట్ కి అనుకూలమైన అంశం అని చాలా మంది గొప్పలకు పోయారు. కానీ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ అని రిజల్ట్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ రిజల్ట్స్ తో తెలుగు ప్రజలు కూటమికి చప్పడు పాడుగా ఇచ్చారు, మతి పోగొట్టు వదిలిపెట్టారు. రూలింగ్ పార్టీకి సైలెంట్ గా ఓటేశారు, సైలెంట్ గా ర్యాంప్ రఫాడించి వదిలిపెట్టారు. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య శక్తి మీద తిరిగి హోప్ తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం శక్తి ఇది అని మరొకసారి ప్రపంచానికి చాటారు తెలుగు ప్రజలు. నచ్చనప్పుడు మార్పు రావాలి, మార్పుని డిమాండ్ చేసి తీసుకొచ్చుకునేది ప్రజాస్వామ్యంలోనే. రూలింగ్ లో ఉన్న పార్టీకి సంబంధించి వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతకు సంబంధించి ప్రజల్లో స్పష్టత ఉండాలి, అయోమయం ఉండకూడదు. అయోమయం క్రియేట్ అయ్యింది అంటే మళ్ళీ అదే పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉంటది. ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదు, వ్యతిరేకతని చీలనివ్వకూడదు అని ఒకే ఒక వ్యక్తి సంకల్పంతో పాటుపడ్డారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పట్టుదల మూలంగానే, పవన్ కళ్యాణ్ సంకల్పం మూలంగానే ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయ దుందుబి మోగించడానికి జనసేనాని సంకల్పపూరిత విజృంభ వీర విహారం అనే చెప్పొచ్చు. అవమానాలు, సొంత వాళ్ళ నుంచే నిందలు వచ్చి పడ్డాయి, ఎన్నో రకాలైన సంక్లిష్టతలు ఆయన చుట్టూతా ఏర్పడ్డాయి. అయినా వీటిని పట్టించుకోలేదు.
ఒకదాని గురించి ఆలోచించాడు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాడు జనసేనాని. వ్యతిరేకత చీలకూడదు, వ్యతిరేకత చీలిందంటే మాత్రం అది రూలింగ్ పార్టీకే అడ్వాంటేజ్ అవుద్ది. మారుద్దాం, లెక్కలు మారుద్దాం అని అవమానాలని చీత్కారాలని దాటుకుంటూ ముందడిగేశారు. పవన్ కళ్యాణ్ పూనుకోవటం మూలంగానే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిశాయి, మహాకూటమి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ అనే పవర్ఫుల్ ఫోర్స్ యాడ్ అవడంతో చంద్రబాబు నాయుడు అనే చాణక్యుడికి చెప్పలేనంత బలం వచ్చింది. పవన్ కళ్యాణ్ అండదండలతో అద్భుతమైన స్ట్రాటజీస్ రచించారు చంద్రబాబు నాయుడు. కూటమి రచించిన ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఈ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల 100కి 150%, 200% రిజల్ట్స్ ని కూటమి చూడటం విశేషం. చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత, చాణక్య నీతి కారణంగానే పవన్ కళ్యాణ్ అనే ఫోర్స్ కి ఈ ఎలక్షన్స్ లో సంపూర్ణమైన బలం వచ్చింది. 100% సక్సెస్ రేట్ ఈ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ రిపోర్ట్ చేసింది. 21 ఎమ్మెల్యే సీట్లకి 21 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2 ఎంపీ సీట్లకి 2 ఎంపీ సీట్లని గెలుచుకుంది. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రచించిన స్ట్రాటజీస్ మూలంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది, సగర్వంగా రెపరెపలాడుతుంది. ఆ విజయాన్ని, ఆ గర్వాన్ని చూడాలి, ఆస్వాదించాలి అని 10 సంవత్సరాలుగా జన సైనికులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మొత్తానికి వచ్చింది. జూన్ 4వ తేదీన 10 సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నది సాధించడానికి. పోతే ఈ రోజున మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికీ మర్చిపోవు. పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. జూన్ 4, 2024 నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయాన్ని చూస్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ సంకల్పం కారణంగానే సమిష్టిగా పోరాడింది కూటమి. కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుని ఎన్నికల సమరంలో అద్భుతంగా పోరాడింది కూటమి. అందుకనే అత్యుత్తమమైన విజయాన్ని చూసింది. ఈ రోజు వై నాట్ 175 అన్నారు, కూటమి అరౌండ్ 165 కొట్టి చూపెట్టింది. రూలింగ్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు కూడా రాలేదు అంటే పవన్ కళ్యాణ్ కూటమితో కలిసి రూలింగ్ పార్టీకి ఎటువంటి ఘోర పరాజయాన్ని చవి చూపించారో అర్థం చేసుకోవాలి. పవర్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. కూటమి పవర్ పాలిటిక్స్ తో దెమ్మ తిరిగిపోయింది ఆపోజిట్ కి. రూలింగ్ పార్టీని ఓడించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఆయన ఏమన్నారో తెలుసు కదా. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. చెప్పింది, మాట్లాడింది పొల్లు తప్పుపోకుండా చేసి చూపించారు. అధపాతాళానికి తొక్కి పారేశారు. మామూలు తొక్కటం కాదది, ఆల్మోస్ట్ భూస్థాపితం అనేది చెప్పాలి. ఆ రేంజ్ లో తొక్కి పడేశారు. కాకపోతే చూడండి, 151 సీట్లు ఎక్కడ, బొటాబొటీగా 10 సీట్లు తెచ్చుకోవడం ఎక్కడ. ఆ రిజల్ట్స్ ను చూసి ఎంత ఆశ్చర్యపోయినా ఉపయోగమే లేదు. ఎందుకంటే రియాలిటీ అది, ప్రజాస్వామ్యం పవర్ ఇది. ఈ రోజు ఈ విజయం చూసిన తర్వాత, ఈ ఎన్నికల రిజల్ట్స్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని చూసి ఆయన ఫ్యాన్సే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాక్సిమం ప్రజలు గర్వంతో, సగర్వంతో ఉప్పొంగుతున్నారు. పట్టుదలతో, సంకల్పంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే రకమైన స్పిరిట్ ని ఆయన కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకమైన రాజకీయాలకి, కొత్త రకమైన పరిపాలనకి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. కంగ్రాచులేషన్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, టోటల్ జనసేన పార్టీ క్యాడర్, అలాగే కూటమికి కూడా శుభాకాంక్షలు, విజయ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీకి కూడా శుభాకాంక్షలు. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పదంలో నడిపించడానికి వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాభినందనలు. చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. Keep watching Mr. B channel. Thank you.